హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి గొప్ప ఇటాలియన్ ఫిలాసఫర్, పెయింటర్ అయిన లియోనార్డో డావిన్సీ గురించి వినే ఉంటారు. యూరోపియన్ పునరుజ్జీవన ఉద్యమంలో చాలామంది గొప్ప ఫిలాసఫర్లు ఉన్నారు. వారిలో లియోనార్డో డావిన్సీ కూడా ఒకరు. ఆయన వేసిన మోనాలిసా పెయింటింగ్ నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం లియోనార్డో డావిన్సీ మోనాలిసా పెయింటింగ్ వేశాడు. మోనాలిసా అంటే మై లేడీ అంటుంటారు. డావిన్సీ రచయిత కూడా. కానీ అతను ఇప్పటికీ మోనాలిసా గురించి ఏం రాయలేదు. ఈమెను ఫ్లోరెన్స్లోని ఇటాలియన్ మహిళ లిస్ గెరార్డిని అని అంటారు పరిశోధకులు. డావిన్సీ తనను తాను మహిళగా మార్చుకొని ఈ పెయింటింగ్ వేశారని మరికొందరి వాదన. లియోనార్డో డావిన్సీ ఈ పెయింటింగ్ను 1503లో తయారు చేయడం ప్రారంభించి 1517లో పూర్తి చేశారు. అంటే దాదాపు 14 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. మోనాలిసా పెదవుల తయారీకే 12 ఏళ్లు పట్టిందంట. లియోనార్డో డావిన్సీ ఈ చిత్రాన్ని పూర్తి చేయలేదు. అతని మరణం తర్వాత 1519లో అతని సహచరులు పూర్తి చేశారు. ఇది ప్రసిద్ధ చెక్కపై ఆయిల్ పెయింట్తో తయారు చేశారు. ఈ పెయింటింగ్ 21 ఆగస్టు 1911న ప్యారిస్లోని రిస్ ల్యూబ్ మ్యూజియం నుంచి దొంగిలించబడింది. మ్యూజియం ఉద్యోగి విన్సెంజో పెరూజియా దాన్ని దొంగిలించి ఇటలీకి తీసుకెళ్లాలనుకున్నాడు. వారు దీన్ని ఇటలీ వారసత్వంగా భావించారు. ఇటలీకి చెందిన ఈ పెయింటింగ్ మ్యూజియంలోకి తిరిగి వచ్చింది. కానీ విన్సెంజోకు దొంగతనం కేసులో 6 నెలల జైలు శిక్ష విధించబడింది. లియోనార్డో డావిన్సీ విద్యార్థిగా ఉన్న ఫ్రాన్సిస్కో మెల్జీ అలాంటి మరొక పెయింటింగ్ గీశాడని చెబుతారు. దీన్ని మోనాలిసా యొక్క జంట పెయింటింగ్ అని పిలుస్తారు. 1514-1516 మధ్య మరొక విద్యార్థి మోనాలిసా యొక్క న్యూడ్ వెర్షన్ను కూడా తయారు చేశాడు. దాన్ని మోనా వన్నా అని పిలుస్తారు. మీడియా నివేదికల ప్రకారం జూన్ 23, 1852న ఒక ఫ్రెంచ్ కళాకారుడు లూక్ మాస్పెరో మోనాలిసా చిరునవ్వు అందం మీద వ్యామోహంతో ప్యారిస్ హోటల్ కప్పుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పెయింటింగ్ను చాలాసార్లు పాడు చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పెయింటింగ్ దాని అసలు స్థలం నుండి 6 సార్లు మార్చారు. కొన్నిసార్లు దానిపై రాళ్ళు, యాసిడ్ వేశారు. ఇలాంటి ఘటనల దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ ఫ్రేమ్లో పెయింటింగ్ను ఉంచారు. డావిన్సీ ఫిమేల్ వెర్షన్ మోనాలిసా అని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు. డావిన్సీ తనను తాను యువతగా ఊహించుకుని తన రూపురేఖలను ప్రతిబింబించేలా మోనాలిసాను సృష్టించారని అంటారు వాళ్ళు. డిజిటల్ విశ్లేషణ ద్వారా డావిన్సీ ముఖ కవళికలతో మోనాలిసా ముఖ కవళికలను పోల్చుతూ లోతైన అధ్యయనం చేసిన తమ వాదనకు బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశారు. మోనాలిసా ఆవిడ కాదు, ఆయన అనే విషయం నిజమే గానీ ఆయన ఈయన కాదు అన్నాడు ఇటలీకి చెందిన సిల్వెనో విన్సెంటి. కళా ప్రపంచానికి చెందిన రహస్యాలను ఛేదించడంలో ఇతను సుప్రసిద్ధుడు. సాలై అనే యువ చిత్రకారుణ్ణి మహిళగా ఊహించుకొని గీసిన చిత్రమే మోనాలిసా అంటాడు విన్సెంటి. మరి మోనాలిసా ఎవరు, ఎలా ఉంటుంది? మోనాలిసా చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనపడవు. కనుబొమ్మల ప్రదేశంలో నునుపైన చర్మం ఉండటం వల్ల కొంచెం వింతగా అనిపిస్తుంది. కొన్ని చారిత్రక సాక్ష్యాల ఆధారంగా లియోనార్డో తన తల్లి కటరీనా డావిన్సీ మీద ఉన్న ప్రేమ, ఇష్టంతో ఇలా చిత్రపటాన్ని చిత్రీకరించినట్లు సూచిస్తున్నాయి. మోనాలిసా గర్భవతిన? మోనాలిసా గర్భవతిని తెలుసుకోవడానికి ఆమె కడుపు బాగా ఉబ్బుగా ఉండి మరియు ఆమె 2 చేతులతో ఆ ప్రదేశాన్ని దాచి ఉంచడానికి ప్రయత్నించి రూపురేఖల చిత్రపటం ఇది. అయితే ఆమె చిరునవ్వు చిందించే వెనకాల ఒక రహస్యం ఉందంట. అదేంటంటే ఒకసారి చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నట్లు ఇంకోసారి మామూలుగాను కనిపిస్తుందంటారు. దీని మీద ప్రపంచంలో చాలా రీసెర్చ్లు కూడా జరిగాయి. అయితే ఈ మధ్యనే లూయిస్ మార్టినేజ్ ఒటేరో అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఒక విషయం కనిపెట్టారట. మనం చిత్రాన్ని చూసినప్పుడు మన కంటిలోని రెటినాలోని ఏ సెల్స్ పికప్ చేసుకుని ఏ ఛానల్ ద్వారా మెదడుకి ఇమేజ్ పంపిస్తుందన్న దానిపై చిత్రంలోని చిరునవ్వు లేక సీరియస్సా అనేది ఆధారపడుతుందంట. చారిత్రకంగా మోనాలిసా ఒక ఫ్లోరెంటైన్ పెద్ద మనిషి భార్య. నిజమైన పేరు లిసా డెల్ జియోంకోడో. ఇటలీలో ఫ్లోరెన్స్ నగరానికి జన్మించిన గెరార్డిని వస్త్ర వ్యాపారి గికాడోను పెళ్లాడింది. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. ఆమె అసలు రూపానికి ఇంతవరకు ఏ ఒక్క రుజువు లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.